ఎవడు వంట చేస్తే బాగుంటుందో వాడే మోహన్ గాడు. నైట్ కదా బాయ్ దగ్గర కొంచెం కూలింగ్ ఏరియా కదా, చల్లగా ఉంటుంది. కబాబ్తో స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కోడి కొయ్యకు ముందునే నాటుకోడి చికెన్ ముద్ద చేసి 8:30కి అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి వేరే ప్లాన్. మొన్న ఈరోజు వెన్నెల కూడా లేదు కదరా, వాన రావాల నైట్ మామూలుగా ఉండదు. హాయ్ బ్రదర్స్, ఫైనల్గా అయితే బాయ్ దగ్గరకు వచ్చేసినాము. సో ఇప్పుడు ఏం కనపడతలే, మార్నింగ్ చూపిస్తాము ఒక 5:30-6 అట్లా చూపిస్తాంలే. ఈ టైం అయితే అయింది. బాస్ జస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. సో మ్యారేజ్ అయితే త్రీ మెంబర్స్ అని తెలుసు. 9 లోపల వస్తే ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. సో 9 పైన పోతే కొంచెం వైలెంట్గా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. సో ఇంకి సరే అది అట్లుంది. ఇప్పుడు 10:30, 11 అవుతుంది. ఇప్పుడు ఇంటికి పోయేదే కాదు, పాత్రలు ఎత్తుకురమ్మని పంపించిన వాడికి. ఈ టైంలో టైము 12 అవుతుంది. ఫోన్ అనేది ఫోన్ లో టైం చూపిస్తాం చూడండి, వస్తున్నాడు ఆల్రెడీ. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ సెట్ ఆఫ్ బోక్ ఇరిగినట్టుగా 10:47 సంథింగ్ వస్తా ఉన్నాడు. సో వచ్చినాక వన్ రియాక్షన్ చూపిస్తాం. వాస్తవం చూడలేదేమో, ఇప్పుడు చూపిస్తాం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్కి మసాలా అయితే కంప్లీట్ అయిపోయింది. అలా ఉన్న మసాలా ఇలా అయింది. లంగడా స్పెల్లింగ్ చెప్పరా? లంగడా స్పెల్లింగ్ బుక్ లేదు, బుక్ పోయిపడింది. వాసు అందరు అభిమాని చూడు, లాస్ట్ వీడియోలో సెట్లు బోకులు పలికిన ఏమనింది వస బోకులు అడిగితే సోమో కరెక్ట్ గా చెప్పా. సోమో రేయ్ ఇరారా, ఇరారా సోము ఇడా ఫస్ట్ కింద కరెక్ట్ గా చెప్పి ఇంట్లో ఏం జరిగింది అడిగి పోతాను. ఇంకోసారి ఇంట్లోకి రాకూడదు. కాదు రేందిరా, మీరు పడకేసినారు జస్ట్ బాయ్ ఇది. సో సంథింగ్ ఇది ఇది బాయ్ బాయ్ పక్కలోనే సాపేసుకొని పడుకున్నారు. నైట్ పూట ఇట్లా దొలుకొని వస్తే బాయిలో పడదు. ఇలాంటి వాడు వస్తానని తెలిసింటే నేను దూకేయండి బాయిలో. నువ్వు ఎప్పుడు పుట్టినావు స్పెల్లింగ్ చెప్పరా? నువ్వు ఎప్పుడు పుట్టినావు స్పెల్లింగ్ చెప్పరా? 10:54 ఈ టైంలో కరేపాకు కోసుకుంటాను. సరేలే, మా బాధలు మేము అంట పడుతుంటే మా ఆయన దర్జాగా ఏదో పెద్ద ఇది మాదిరితో కొనుక్కున్నాడు. లంగడా స్పెల్లింగ్ చెప్పరా? అప్పుడైనా చెప్తే నీకు సోమా. సోమా లంగడా స్పెల్లింగ్ చెప్పా, లంగడా స్పెల్లింగ్ చెప్పా, లంగడా స్పెల్లింగ్ చెప్పా. హాయ్ డార్లింగ్స్, ఇదైతే చికెన్ కబాబ్ కి ప్రిపేర్ చేసినాం అనమాట. ఫేవరెట్ సీన్ అంటిస్తున్నాడు. సో పెరుగు అయితే రెడీగా ఉంది. ఆయిల్ అయితే కవర్. లంగడా మనుషులు దాడిద్దరు లంగడా ఇద్దరు కొనుక్కున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది నాటుకోడి. సో టైం అయితే 11 అవుతుంది. మార్నింగ్ 4:30-5 కదా చేసుకునేది. సో అంతసేపు బయట ఇదిగా ఉంటే చెడిపోతున్నాం అనేసి కొంచెం లైట్గా నూనెలో వేడి చేసి సెపరేట్ పెట్టుకొని కబాబ్ వేసుకునేద్దాము. మార్నింగ్ 4:30-5కి. హాయ్ ఫ్రెండ్స్, కబాబ్ అయితే వేసుకుందాం. ఆకలి అవుతుంది, కొంచెం తినేద్దాం. పిల్లలు చూడు కాసుకున్నారు. మా ఊళ్ళంతా ఒక పీస్ కొంచెం చూడు ఎట్లున్నారు. వీళ్ళంతా ఓకే, కొంచెం ఓపిక పడతారు. ఆడొకడు ఉన్నాడు చూడు ఏనుగు, వాడు చూడు అంటు పండ్లు
కాదు కబాబ్ అయితే మేము ఫస్ట్ స్టార్ట్ చేయనాము, దాన్ని తినేదానికి ఇద్దరు. మొన్న చూస్తుంటే నోరు మామూలుగా. చికెన్ రెడీ. ఓకేనా ఇంకే నైట్ 12 అవుతుంది ఇప్పుడు కూడా చూడు మ్యాచ్ చూస్తున్నాడు. అది వన్ డెడికేషన్ లెవెల్. క్రికెట్ అంటే చాలా ఇష్టం వాసు అంటే ఎట్లా మౌనం అంటే పాపం కూడా కాదు వద్దనుకున్నాడు అంతే కదా సుమా, వద్దనుకున్నాడు. బాగా చేస్తాడు. నువ్వు బొమ్మాయి పొలం అయిపోయినా చూసుకోవంతా ఆడేసుకోలే ఇబ్బంది తెలుసున్నారే ఇంకేనా సరే మాకు తింటావా సరే అందుకే మోనా చెప్పిందా ఇలాంటి వాళ్ళు వద్దు మనకి. చేస్తుంది నీకు రాత్రంతా ఛార్జీ పెట్టిన అడిగా ఎన్నో మనుషులు చనిపోయినా ఆకిలితో మమ్మల్ని 5 మంది చంపేస్తున్నా. డాబాలో కూర్చొని ఫోన్ డాబాలో కూర్చోండి నువ్వు అక్కడ సావని నాకు ఒట్లేనేసి ఏం వెహికల్ సౌండ్ అయితే ఏ మాత్రం లేదు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తాను, చూసేయండి. చూసి ఎట్లుందో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. హాయ్ గైస్, మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే మా వీడియోస్కి అయితే రీచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. బట్ మ్యాక్సిమం అందరూ అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోయేసి మోహన్ని లేపాల, ఎందుకంటే నాటుకోడి చేసేదానికి టైం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే బిన్నే చేసి తినేసి సండే కదా మ్యాచ్కి పోవాల. వాసు ఎట్లా టేక్ ముందు బి టీమ్కి క్యాప్టెన్, అట్లా ఇది బీ కోళ్ళకి అంతా క్యాప్టెన్. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఆడ నాటుకోడి చేసేదానికి మొత్తం అయితే రెడీ చేస్తున్నారు. మనకి ఇప్పుడేం పని లేదు కాబట్టి మనము టెంకాయలు కొట్టుకుని రాదాం. వెనకాల అయితే చూడొచ్చు మా వాళ్ళు ఇన్నింగ్ స్టార్ట్ చేయన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ టెంకాయలు పొద్దున్నే నాటుకోడి కంటే ముందు. ఇప్పుడు మీకు ఇంకా ఒకటి చెప్పాలా, మా కోడి పిల్లడికి ఇచ్చిందంట నాటుకోడి. ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇచ్చిందంట, ఒకసారి చూద్దాం. టైగర్ రారా బయటికి. మనం ఏమేమి రెడీ చేసుకున్నారు ఇప్పుడు? ఏమేమి రెడీ చేసుకున్నారు? స్టార్ట్ చేద్దాము. మొత్తం తరిగేసిన కుండ పెట్టేసి పాటించారు. మళ్ళీ అంత మిరప్పొడి వేసి ఆనియన్లు వేసుకొని ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. అట్లా ఎవడు వంట చేస్తే బాగుంటుందో వాడే మోహన్ గాడు.
వచ్చినాడు మూమెంట్ లైక్ వాడు కూడా. వాసు కన్నా ఏమన్నా అనేట్టుకుంటే ఎడు తింటాడా అంట. నాటు కోడి సీఎంలు కొరకుతాయి చెప్పుతో కొడితే నిన్న. బాబు చెప్తే లింగి కట్టుకోవడం పోయి ఆడంటే అక్కడ కూర్చోవద్దు ఎక్కేస్తే ఎట్లా అంటే ప్రతి చిన్నదానికి అలిగేది నేర్చేయన్నారు ఇప్పుడు పిల్లకాయలు. అది కాదు బాబీ, ఇప్పుడు నాటుకోడి ఫామ్లో నాటుకోడి చికెన్ చేసుకుంటాను. దాని గురించి నాటుకోడి ఫామ్ ఒకే పీస్ కూడా వేస్ట్ చేసేదానికి లేదు. నువ్వు ఆల్రెడీ ఒక పీస్ ఇచ్చాడు అగ్గికి, మళ్ళీ ఎక్స్ట్రా పీస్ ఇవ్వద్దు నైనా. నిదానంగా తగలబెడతాను ఏంది మోనారి, నిదానంగా తగలబెడతాను. కత్తలు పోతాను మాట లేవురా నాకు మూమెంట్ నత్తి బాబీ. నత్తి ఎప్పుడు నుంచా ఇచ్చేడుకున్నాడు పని. మొన్న దానికోసం నిన్నటి నుంచి వెయిట్ చేస్తాండి. ఏమరా నీ కోసం వెయిట్ చేసి నైట్ 11కి వస్తుంది, ఇప్పుడన్నా ప్రశాంతం చేయరు తండ్రి. ఎట్లా జరుగుతుంది చెప్పు. ఇంకా ఏరుకొచ్చా చచ్చిపోతారు మాకు అన్నం దొరకకుండా. చాలా ఇదే కూరగట్లేదే ఇప్పుడు కూడా కొత్త 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 అంటుందా. పెట్టేస్తారు 5 నిమిషాలు ఉండలేకపోతున్నాడు చూడు, ఇడ్లీ తింటాడు. ఎట్లుంది మోనా? చూసేకైతే సరిగ్గా ఉంది, చూసేదానికైతే సరిగ్గా ఉంది. కారిస్తే నీకేం రా, గ్రేవీ చూస్తానే నోరు ఊరుతుంది. ఎంత బాగా ఎట్లుందో చూడు, చూడు మంచి చెత్తగా ఉందో గ్రేవీ. అట్లా పెట్టాల మన ఇంట్లో కూడా గ్రేవీ బాగుంది రా మోనా. ఆడు వీడియో తీసుకుంటూ ఉంటుంటే నీకు వంట ఉండదు, మళ్ళా సట్టు నాకాల్సిందే నువ్వు. వాళ్ళు దాని గురించి బాధపడరు, నాకు తినకపోయే వాళ్ళు బాధపడరు. సట్టు నాకుతావు అంతే, ఇక్కడ అయిపోయా. ఎగ్దాలు తింటావు బాబే, యాదాలైన తినేది కదా అసలు. మనం వద్దని ఆ బండి నీకు అంత స్పీడ్ రావాల్సిన అవసరం ఉంది.